అమ్మ ఒక్క పూటైనా తన కోసం తను బతకని మా అమ్మ గురించి, కంటి నిండా ఏడవడం తప్ప ఏనాడు కడుపు నిండా తినని మా అమ్మ గురించి, నోట్లో నాలుక లేని ముఖంలో ఆలెత లేని మా అమ్మ గురించి ఏం రాయాలి? రాస్తే అక్షరాలు అడ్డం పడకుండా నిలబడతాయా? రాస్తే ఈ భాష అంత బరువును మోయగలదా? మా అమ్మ అంటే పుట్టిన రోజు నాడు లాలపోసి పాలసేమియాలు తినిపించేది కాదు. మా పుట్టిన రోజును కూడా గుర్తెరగని తీరికలేనిది మా అమ్మ. ఆకలిస్తే పాల బువ్వో పప్పు ధాన్యాల ముద్దో పెట్టి జోలపాడేది కాదు. తన ఎండిన రొమ్ములకు ఎగేసి గుద్దుకొని నెత్తురు పాలిచ్చేది. మా అమ్మ అంటే సాయంకాలానికి చక్కెర ముద్దలో చెకోడీలో చక్రాలో చేసి పెట్టేది కాదు. సందేల దాకా పనిచేసి పచ్చి పెసరగాయనో కంచె రేగ్గాయలనో తన చిరిగిన చీర కొంగులో తెచ్చేది. మా అమ్మ ఇంటికాడ కబుర్లు చెప్తూనో కథలు చెప్తూనో మాతో ఎప్పుడు గడిపేది కాదు. బండేడు శోకాన్ని దాచుకున్న కడుపులో మమ్మల్ని కంటికి రెప్పలా కాచుకునేది. ఏం రాయాలి? దించిన నడుము ఎత్తకుండా ఎండను ఎన్నుపూస మీద మోసే మా అమ్మ గురించి, ఎండిన డొక్కలతో కంటికి దారులతో కనిపించిన మా అమ్మ గురించి, ఈ భూమి మీద మొట్టమొదటి మనిషి గురించి రాయడానికి ఈ జీవితకాలం సరిపోతుందా? అమ్మ గురించి రాయాలన్నా, అమ్మ గురించి మాట్లాడాలన్నా నాకు ఏడుపు తప్ప ఇంకేం రాదండి.